ఆగండి. వీణ్ణి మీతో పాటు తీసుకెళ్ళండి. ఫ్యాక్టరీలో పని నేర్చుకుంటే మీతో పాటు రోజు వస్తాడు. అలాగే రమ్మక్క. వెళ్ళు. ఆగు. ఈ శంకర్ పని చేయడానికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నా బావమరిది బాలకార్మికుడు అవ్వడానికి వీల్లేదు. మీ బావమరిది తర్వాత, ముందు వాడు నా తమ్ముడు. నా భర్త మీద నా తమ్ముడు భారంగా మారడం నాకిష్టం లేదు. అసలు నువ్వేమంటున్నావు? నిన్న రాత్రి నువ్వే తనకు చెప్పావు కదా, వాళ్ళు మన బాధ్యతలని, మనం వాళ్ళ బాధ్యతలం కాదు అని. మరి హఠాత్తుగా ఏం జరిగింది? చూడండి, వీడు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళకుంటే ఇలాగే రోడ్డు మీద పని కోసం వెళ్తాడు. తర్వాత ఎవరో ఒకరొచ్చి వీళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పని చేయించుకొని తర్వాత తోసేసి వెళ్ళిపోతారు. కనీసం వీడు ఫ్యాక్టరీలో పని చేస్తే డబ్బులైనా వస్తాయిగా. మీరంతా వెళ్ళండి. శంకర్, శంకర్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. శంకర్, నేను చెప్పింది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రమా? నాకేం అర్థం చేసుకోవాలని లేదు. నువ్వు చేసింది ఏమాత్రం సరైంది కాదు రమా. మీరే నాకు చెప్పారు కదా, చోటు మారడం వల్ల దృష్టికోణం మారుతుందని. మీరు ఇక్కడ నిలబడి చూడండి. ఇక్కడి నుంచి నేను భీమ్రావ్ అంబేద్కర్ భార్య కాదు, నేను కూడా వీళ్ళందరిలాగే ఒక ఇల్లాలిలా ఆలోచిస్తున్నా. చూసావా లక్ష్మి, పంపకాలు జరగగానే అంతా ఎలా మారిపోయిందో కదా. మన జీవితాలు ఇంకా తేలిగ్గా అనిపించడం మొదలైంది. జీవితంలోకి ప్రశాంతత వచ్చేసింది. అలాగే అత్తయ్య, ఎలా అయితే భీమ్రావ్ ఇంకా రమ్మ వేరు పడిపోయారో అలాగే ఒకవేళ పిన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్ళి భీమ్రావ్ వైపు వెళ్ళిపోతే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా అత్తయ్య. నువ్వు చెప్పిన మాట అక్షరాలా నిజం. అలా జరిగిందంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత మన లక్ష్యం ఇదే అన్నమాట. ఈ ఇల్లు మా అన్న ఇది. ఈ కుటుంబం భీమాబాయి ఏర్పాటు చేసుకున్నది. ఇక నీ కుటుంబాన్ని జీజాబాయి చేతిలో నాశనం కానివ్వలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ కానివ్వను. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు తెలీదనుకుంటా, నేనెవర్నో, రమాబాయిని, భీమ్రావ్ అంబేద్కర్ భార్యని. గౌరవ విషయంలో రాజీ పడను, దేన్నైనా భరిస్తాను. వెకిలి విషయాలు మాత్రం కాదు. ఏయ్, ఇలారా, ఇలారా. ఏంటి చెప్పండి. నువ్వు అటు నుంచే వస్తున్నావు కదా, అటు చిన్న జాతి వాళ్ళ బస్తీలు ఉన్నాయి కదా. నువ్వు చిన్న జాతి వాడివా? మీకే పనుందో అది చెప్పండి. నన్ను ఎందుకు రమ్మన్నారు? అంటే నువ్వు కూడా చిన్న జాతి వాడివే. విషయం ఏంటంటే, మీ జాతిలోని ఒక అమ్మాయి బాగా నచ్చింది నాకు. మీరందరూ కలిసే ఉంటారు. అంటే తను ఎలా ఒప్పించాలో నువ్వు చెప్పగలవు కదా. అంటే డబ్బులు ఏమైనా ఇచ్చి ఒప్పించండి. మీ మెదడేమైనా చెడిపోయిందా? ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? అదేంటి, నీకేమైంది? నీకు కూడా డబ్బులు ఇస్తాను. నాకు మీ డబ్బులేమీ అక్కర్లేదు. మీ చిన్న జాతి వాళ్ళ నాటకాలు చాలా ఎక్కువైపోయినాయి. తను కూడా నా జలపానీయాల గృహంలో పనిచేస్తుంది, కానీ మాట్లాడిపోతే పొగరు చూపిస్తుంది. ఎటువంటిదంటే నేను రమాబాయిని, భీమ్రావ్ అంబేద్కర్ భార్యను అని. అసలు తన గురించి తను ఏమనుకుంటుందో ఏమో.
ఏయ్ నీకేమైంది? మీ జలపానీయాల గృహం ఎక్కడుంది? అదంతా నీకెందుకో? మిమ్మల్ని అడిగిన దానికి జవాబు చెప్పండి. మీ జలపానీయాల గృహం ఎక్కడుంది? చెరువు దగ్గర. ఏ ఆగో, నువ్వెవరో దానికి జవాబు చెప్పి వెళ్ళావు. జలపానీయాల గృహం పేరు విన్నాడో లేదో తినడానికి పరిగెత్తికెళ్ళాడు. చిన్న జాతి వాళ్ళంతా తిండిపోతులే. అది మీరు నాకు లెక్కలు నేర్పించారు కదా, ఒక కర్మాగారంలో లెక్క పెట్టాలి, పొద్దునుంచి ఎన్ని బస్తాలు వెళ్ళాయో ఎన్ని వచ్చాయో అని. రమ నాకు అబద్ధం చెప్పిందా? ఈ పాత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది ఎవరి దగ్గర కూడా అడగలేదు. నువ్వు సరుకుల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను చెప్తాను. రమ రక్తం అమ్మి డబ్బులు తీసుకొచ్చింది. నా దగ్గర ఇంకేం మార్గం కనిపించలేదు. ఏయ్ జలపానీయాల గృహం చూసావా? ఇక్కడి నుంచి బయలుదేరు. తను నా భార్య. అబద్ధం ఎందుకు చెప్పావు రమా? నాకు ఏమనిపించిందంటే మీరు నన్ను ఇక్కడ పని చేయనివ్వరని. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఏ పనైనా చిన్నదో పెద్దదో అవదు అని. కానీ ఏ పరిస్థితుల్లోనైనా చెప్పిన అబద్ధం అబద్ధమే అవుతుంది. నన్ను క్షమించండి. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఎలాగో పని చేస్తున్నావు కదా, నేను కూడా సహాయం చేస్తాను. ఇద్దరం కలిసే చేద్దాం. ఏయ్ కింద పెట్టు, కింద పెట్టావు. ఇక్కడన్నీ అపవిత్రం చేస్తావా? మీ ఇద్దరు పని అయిపోయిందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోడే. వెళ్తున్నాం. అలాగే రమ ఇక్కడ పనుదులేస్తోంది. కానీ నేను అన్నింటికంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. ఆగు. పోనీలే అని నీ భార్యకు పనిచ్చాను. ఇక నువ్వు నా కొడుకునే బెదిరిస్తున్నావా? చూడండమ్మా, మీకు తెలిస్తే బాధ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. అయినా మీకిది చెప్పడం చాలా ముఖ్యం అనిపిస్తోంది. మీ ఈ కొడుక్కున్న బుద్ధి చాలా నీచమైంది అని. ఏయ్ మర్యాదగా మాట్లాడు. చిన్న జాతివాడివయ్యుండి బుద్ధి నీచమైందంటావా? మీకు నమ్మకం కలగకుంటే మీకు నేను మొత్తం చెప్తాను, వినండి. ఈయన నాకు ఇప్పుడే దారిలో కలిశారు. ఈయన నన్ను దగ్గరికి రమ్మని ఏమన్నారంటే, మీ జాతిలోని ఒక అమ్మాయి బాగా నచ్చింది నాకు, మీరందరూ కలిసే ఉంటారు అంటే తను ఎలా ఒప్పించాలో నువ్వు చెప్పగలవు కదా. అంటే డబ్బులు ఏమైనా మీ ఇచ్చి మెదడు ఏమైనా ఒప్పించండి. చెడిపోయిందా? ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? అదేంటి, నీకు కూడా డబ్బులు ఇస్తాను. చూడండి పిన్ని,
మీరు నాకు పనిచ్చారు, అందుకే నేను మీకు రుణపడున్నాను. ఆ కారణంగానే ఆ రోజు మీ కొడుకు నాతో ఏం మాట్లాడాడో నేను మీకు చెప్పలేదు. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? మీరిద్దరూ ఏదేదో వాగితే ఇక అది మా అమ్మ నమ్మేస్తుందనా? వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంతకాలం నీ ఆటలన్నీ సహించాను, నేనింక సహించలేను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళు. అమ్మా, నువ్వు నా తల్లి ఉండి నీ కొడుకునే. తల్లిని తర్వాత ముందుగా ఒక ఆడదాన్ని, అర్థమైందా? జాతి ఏదైనా సరే ఆడదాన్ని గౌరవించటం బాధ్యత. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళు. పదరమ్మా. వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. రమ ఇక్కడే పనిచేస్తుంది. వద్దు, రమ ఇంకెక్కడికైనా వెళ్ళి పని వెతుక్కుంటుంది. తను ఈ పని చెయ్యలేదు. నాకు తెలుసు, నా కొడుకు నీ విషయంలో తప్పు చేశాడు. నేను నమ్మకంగా చెప్తున్నాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే పని చెయ్యాలి. చూడండి, మీరు భయపడకండి. ఒక ఆడది పని చేయడం కోసం ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ఆడది స్వయంగా పోరాడి గెలవాల్సి ఉంటుంది. నాకిక్కడేం పర్వాలేదు. మీరింటికెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం కూడా బాలేదు. నేనిప్పుడు బానే ఉన్నాను. నా కోసం నా భార్య, తన తమ్ముడు, చెల్లి పని చేస్తున్నారు. ఇక నేను ఇంట్లో కూర్చొని విశ్రాంతి ఎలా తీసుకోగలను? నేనిప్పుడే వెళ్ళి పని వెతుక్కుంటాను. వద్దు, మీ ఆరోగ్యం బాగోలేదు. మీరు పని చేయకండి. నాకేమీ కాలేదు. గురువుగారు, నేను ఇప్పుడు కుమిలిపోతున్నాను. నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే ఓడిపోతానేమో అని. కానీ నాకు ఓడిపోవడం ఇష్టం లేదు గురువుగారు. లేదు భీమ్, నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. నువ్వు చేయాల్సిన పోరాటం చాలా పెద్దది భీమ్. దానికోసం నువ్వు వీరత్వంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదంతా నేనిప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాను గురువుగారు. నాకు తెలిసింది కేవలం ఒకటే, నాకిప్పుడు ఉద్యోగం కావాలి. ఎక్కడైనా ఎలాంటి పనైనా చేస్తాను, కానీ నాకిప్పుడు ఉద్యోగం కావాలి. ఏంటి? ఏమన్నావు భీమరావు? ఏదైనా, ఎలాంటి పనైనా? భీమరావు, ఆలోచించుకో. నువ్వేమంటున్నావో ఆలోచించుకో. ఒకవేళ అలాగే అయితే నీకు నేనే ఉద్యోగం ఇప్పించగలను. నువ్వు కేవలం అక్కడికెళ్ళి ఇది మాత్రం చెప్పొద్దు, నేను బాగా చదువుకున్నవాణ్ణని, పలానా వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశాను, అలాగే పనికి మాలిన జ్ఞానం ఉందని. నరోత్తం, భీమ్ నిస్సహాయతను ఎగతాళి మాత్రం చెయ్యొద్దు. నేను ఉద్యోగం చేస్తాను. సరే, తప్పకుండా. నేనున్నదే సమాజ సేవ చేయడానికి. అందరికీ మేలు చేస్తుంటాను, అలాగే నీకు కూడా మేలు చేస్తాను. రేపొద్దున్న 9ంటికి మా ఇంటి దగ్గరకు వచ్చి కలువు. అక్కడే నీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, అలాగే ఉద్యోగం కూడా ఇస్తాను. నమస్కారం గురువుగారు, వస్తాను. తను నీకే ఉద్యోగం ఇస్తాడు భీమ్. తను కేవలం నీ నిస్సహాయతను ఎగతాళి చేస్తాడంతే. గురువుగారు, ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే, ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను ఎగతాళి చేసైనా సరే నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తే అది చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వినండి, వినండి, అందరూ వినండి, అందరూ వినండి.
తొందరగా రండి అందరూ. ఏమైంది? విషయం ఏంటి? ఆ టపాసుల ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. ఎంతో మంది పిల్లలు చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి, ఇంకొందరు మాయమయ్యారు. మా దీపక్, అసలు ఏమంటున్నావు నువ్వు? ఇదెప్పుడు జరిగింది? అయ్యో అమ్మా, ఇప్పుడే. త్వరగా పద. అయ్యో దలేమా, పద త్వరగా రా మంగేష్. పుష్ప, 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 పుష్ప. రమా, ఆగు ఆగు, లోపలికి వెళ్ళొద్దు. శంకర్ లోపలే శంకర్. ఉన్నాడు. నన్ను వదలండి. నన్ను లోపలికి శంకర్ వెళ్ళి లోపల ఉన్నాడు, చూస్తాను. వెతుకుదాం పద. వాడు లోపలే ఉన్నాడు. ఉండకపోవచ్చు రమా. ఆగమ్మా, మావయ్య, మావయ్య, శంకర్ కనిపించడం లేదు. శంకర్ దొరుకుతాడమ్మా. శంకర్, శంకర్, రమా, భీమ్, లోపల ఉండడు రమా. నాన్న, మీరైనా చెప్పండి. శంకర్, శంకర్. మీరు ధైర్యంగా ఉండండి. కొంతమంది పిల్లలు లోపలే ఉన్నారు, కొందరు ఎక్కడున్నారు, కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. అరే ఆగు. ఏ, వద్దు, వద్దు, వద్దు. ఆగు, కాసేపు ఆగు. రమా, కంగారు పడకు. మావయ్య, శంకర్ లోపలే ఉన్నాడు. మావయ్య, నన్ను వదలండి. ఆగమ్మా. వద్దు, తాగా, ఇక్కడే ఉంది. నీకేమనిపిస్తోంది అత్తయ్య? శంకర్ చనిపోలేదు కదా? పొరపాటున కూడా అలా జరగడానికి వీల్లేదు. శంకర్ ఉన్నంత వరకు, అంతవరకు భీమ్ ఇంకా రమ జీవితాల్లో భారంగా మారిపోయి వాళ్ల బతుకుల్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఒకవేళ వాడు చనిపోతే వీళ్ళిద్దరి జీవితాలు చాలా తేలికైపోతాయి. ఇక అది నాకు ఇష్టం లేదు. అక్క ఇంకా బావగారి దృష్టిలో నేను ఎందుకు చనిపోకూడదు? చిట్టి బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా మంచిదయింది. నేను ఇక్కడి నుంచి పారిపోతే మెల్లమెల్లగా చనిపోయానని నమ్మేస్తారు. కొన్ని రోజులు ఏడుస్తారు, బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. ఇక నేను ఎక్కడున్నానో అక్కడ ఏదోటి చేసి బతుకుతాను. కనీసం బావగారికి ఇంకా అక్కకు భారంగా అయితే మారను కదా. మేమిద్దరం లేకుంటే అక్క ఇంకా బావగారుల బతుకులు తేలికైపోతాయి. ఇక్కడెక్కడ ఉంటాడు. అలాగే అలాగే దొరుకుతాడు. భీమ్, ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి శంకర్ను వెతుకుదాం పదా. వద్దు, మీరు మీరు వీళ్ళ దగ్గరే ఉండండి. ఆనందన్నయ్య, నాన్న, మీరు రమను చూసుకోండి. వినండి, ఇందాక మీరు కొందరు రమ, పిల్లలు పారిపోయారు అన్నారు కదా. అమ్మా. ఎటువైపు వెళ్ళుంటారు? అటువైపు పారిపోయారు. అత్తయ్య, ఆనందన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఏడవకు కమల, నీ కొడుకు వచ్చేస్తాడు. ఏడవకు.
రమా రమా ఏడవకు. శంకర్ దొరుకుతాడు. తను క్షేమంగానే ఉంటాడు. ధైర్యంగా ఉండు. రమా ఊరుకోమ్మా. వెతకడానికి భీమ్ వెళ్ళాడు కదా, అయినా నీకు తెలుసు కదా, ఒకవేళ ఒక్కసారి భీమ్ పట్టాడంటే అది చేసిన తర్వాతే వస్తాడు. వాడు శంకర్ని తీసుకునే వస్తాడు. నువ్వేం బెంగపడకు తల్లి.